హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్ఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే, ఇవాళ మార్నింగ్ నాకు పని ఉందని చెప్పి, అంటే దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేయాలి. సో అందుకని మా బాబు వరకు మాత్రం దాల్ కిచిడి చేసేసి కట్టేశానమాట. కొంచెం పాలకూర కూడా ఉంటే పాలకూర పప్పు అన్నీ కలిపి కిచిడీలా చేసేసాను వాడి కోసం. సో 2 బాక్సెస్లో కూడా అదే పెట్టాను. ఇంకా బటర్ మిల్క్ కూడా పెట్టాను. ఇంకా పప్పు అన్నంలో తినడానికని అప్పడం ఒకటి కాల్చి పెట్టాను అనమాట. ఇంకా నైట్ పల్లీలు అవి నానబెట్టాను. సో బాయిల్ చేసి స్నాక్స్ కోసం అవి కూడా పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ కాఫీ కలుపుతున్నాను. మార్నింగ్ కాఫీ తాగడం బాగా అలవాటు కదా, సో ఫిల్టర్ కాఫీ అయితే కలుపుతున్నాను అనమాట. అప్పడం కాల్చాను. సో అది చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసేసి బాక్స్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మేము కూడా కాఫీ తాగుతున్నాము. అయితే ఇవాళ దేవుళ్ళని అవి తోగుకుందామని చెప్పేసి నేను సింపుల్గా వంట అయితే వీడి కోసం చేసేసాను. ఇంకా పనంతా అయిన తర్వాత మా హస్బెండ్కి ఆఫీస్ పక్కనే కాబట్టి వచ్చేస్తారని చెప్పి తర్వాత వంట చేద్దామని చెప్పి వీడి కోసం సింపుల్గా అయితే పనిచేసేసాను. అంటే 1 పాట్ రెసిపీలా చేసేసాను. పాలకూర, పప్పు, బియ్యం అన్నీ కడిగేసి నెయ్యి, తర్వాత జీలకర్ర అన్నీ వేసేసి వెల్లుల్లిపాయ గట్రా పోపు పెట్టి ఫస్టే దాల్ కిచిడి చేసేసాను అనమాట. చాలా కమ్మగా ఉంటుంది, చాలా పొట్టకి కూడా హాయిగా ఉంటుందన్నమాట. సింపుల్గా వాడు ఇష్టంగా కూడా తినేయచ్చు 1 పాట్ రెసిపీ. అందుకని అలా పెట్టాను. కర్డ్ రైస్ పెడతానంటే వద్దు, ఇదే పెట్టు 2, కొంచెం బటర్ మిల్క్ పెట్టు అని చెప్పాడు. సో వాడికి లంచ్ ప్యాక్ చేస్తే స్కూల్కి కూడా వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి సామాన్లు అవి క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇది బుధవారం నాడు తీసిన వ్లాగ్. సో ఇంకా బుధవారం కదా, దేవుళ్ళు అవి క్లీన్ చేసుకుందాము. చాలా రోజులు అయిపోయింది, 20 డేస్ అయిపోయింది అనమాట ఈ ట్రిప్. బాగా పాడైపోయాయి, అంటే కలర్ అది చేంజ్ అయిపోయాయి అనమాట. ఇత్తడి సామాన్లు అన్నీ కూడా అసలు అలా ఉంటే పూజ అది కూడా చేయాలనిపించదు కదా, అందుకే తరోగా క్లీన్ చేసేసుకుందాం. ఇంకా నెక్స్ట్ డే లక్షవారం కదా, శుక్రవారం వరుసగా పూజలు చేసుకునే రోజులే ఉన్నాయి. అందుకని ఇవాళ ఎలా అయినా క్లీన్ చేసుకోవాలని చెప్పి నిన్న నైటే అన్ని ప్రిపరేషన్స్ అని చేసి పెట్టుకున్నాను అనమాట. అంటే వంటది ఏం చేసుకోవాలి, వీడిని ముందు పంపించేసి తర్వాత మనం నెమ్మదిగా వంట ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పి అనమాట. అయితే నేను ఆ తర్వాత అనుకున్నాను అనమాట, కర్రీ కూడా ఏదైనా చేసేసి ఈయనకి కూడా బాక్స్ కట్టేయవలసింది. రోజంతా పనిచేస్తున్నట్టే ఉంది. వంట అనేది మార్నింగ్ టైంలో అవ్వకపోతే డే మొత్తం పనిచేస్తున్నట్టే ఉంటుంది కదా. అసలు మార్నింగ్ ఒక వంట, అవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని దేవుడి వరకు వచ్చేప్పటికే 8 o'clock అయిపోయింది. ఇంకా దేవుడి దగ్గర ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours పట్టింది. అంటే ఇవి అంటే దేవుడి లోపల ఉండే సామాన్లతో అవుతున్నాను ఇప్పుడు. ఆల్రెడీ ముందు పెద్ద పెద్ద కుందులు అవన్నీ ఉంటాయి కదా, పళ్ళేలు, తర్వాత ఇంకా చిన్న చిన్న బిందెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ తోమేశాను అనమాట. ఫస్ట్ అవన్నీ అంటే దేవుడు ఏరియా అంతా ఫస్ట్ పొడిగుడ్డ పెట్టి తుడిచి, తర్వాత తడిగుడ్డ పెట్టి తుడిచి క్లీన్ చేసేసి, అక్కడ అల్మరాస్ అవి ఉంటాయి కదా అవి కూడా నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని, ఆ తర్వాత పెద్ద పెద్ద సామాన్లు ఉంటాయి కదా, పళ్ళాలు, తర్వాత ఇంకా చిన్న అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మొత్తం ఫస్ట్ వాష్ చేసేసాను అనమాట. ఉర్లీ బౌలు, ఇంకా చిన్న చిన్న కప్పులు అవన్నీ కూడా వాష్ చేసిన తర్వాత ఇవి మెయిన్ అనమాట. అంటే సింహాసనం అవన్నీ కూడా అనమాట, దేవుడి విగ్రహాలు అవన్నీ ఇవి సింహాసనంలో పెట్టేవి. ఇవి మాత్రం ఇప్పుడు లాస్ట్లో తోముతున్నాను అనమాట. అవన్నీ చేయడానికి ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టేసింది. ఇంకా ఇవి క్లీన్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే అరగంట పైన పట్టిందనమాట. ఆల్మోస్ట్ 1.5 hour to 2 hours అయితే ఓన్లీ దేవుడి దగ్గర పని మాత్రమే అయ్యింది. ఎంత గబగబా లేచి పని చేసుకున్నా కూడా ఆ టైం అయితే అస్సలు సరిపోవటం లేదు. ఇలాంటి స్పెషల్ పనులు ఏమైనా ఉంటే అస్సలు టైం సరిపోదు కదా. అయినా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే మనకి ఇంట్లో చక్కగా ఉంటుంది. పూజ చేసుకునేటప్పుడు పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా, దానికోసం కొంచెం కష్టపడితే 15 రోజులు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అయితే ఈసారి లేట్ అయిపోయింది నాకు, అంటే క్లీన్ చేయడానికి. అలా అంటే మెల్లిమెల్లిగా చేద్దాం అనుకునేటప్పటికల్లా ఇంకా డేట్స్ అవి రావడం, సో ఇంకెందుకులే డేట్ అయిన తర్వాత క్లీన్ చేసుకుందాంలే అని చెప్పి అలా పోస్ట్పోన్ చేయడం వల్ల 20 days అయిపోయింది. 15 daysకి ఒకసారి క్లీన్ చేస్తే అంతగా పాడవు, ప్రతిసారి నాకు అంత పాడవు అనమాట. బట్ ఈసారి కొంచెం లేట్ అయ్యేప్పటికీ దేవుడంతా కూడా బాగా నల్లగా అయిపోయిందనమాట, సింహాసనం అవన్నీ కూడా. అసలు అలా ఉంటే కొంచెం కూడా పూజ అయితే చేయాలనిపించదు కదా. ఒక్కొక్కటి క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను వజ్రా అని ఒక పౌడర్ వాడతా అనమాట. అదైతే చాలా బాగా క్లీన్ చేసేస్తుంది ఇత్తడి సామాన్లు అన్నీ కూడా. అందులో కొంచెం నిమ్మప్పు కూడా కలుపుతాను నేను. మామూలుగా నిమ్మప్పు, తర్వాత విమ్ లిక్విడ్ కూడా వేసి క్లీన్ చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా వేరంగానే నల్లబడిపోతాయి అనమాట. ఇన్స్టెంట్గా షైన్ అయిపోతాయి,
బట్ కొంచెం ఎక్కువ రోజులు నిలబడవు, వేరంగా నిలబడిపోతాయి. అయితే నాకు ఈ పౌడర్ ఒకసారి డిపార్ట్మెంటల్ స్టోర్లో కనబడింది. అంటే ఫస్ట్ ఏదో కొంటే ఫ్రీ వచ్చిందనమాట. ఒకసారి యూజ్ చేస్తే చాలా బాగా వచ్చాయి. ఇంకా అలాగే ఎక్కువ రోజులు కూడా ఉన్నదనమాట పాడవకుండా. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఈ పౌడర్ తెచ్చుకుంటాను. ఇందులోనే కొంచెం నిమ్మప్పు వేసేస్తాను, కొద్దిగా అనమాట, చాలా తక్కువ వేస్తే కొంచెం షైనీగా వస్తాయి. అలా అని వేరంగా కూడా పాడవ్వట్లేదు. ఇత్తడి సామాన్లు కొంచెం వేరంగా పాడైపోతే 1 వీక్కి 10 డేస్కి అయితే క్లీన్ చేసుకోలేము కదండి. అందువల్ల ఏంటంటే, అంటే మామూలుగా ప్లేట్లు అవైతే క్లీన్ చేసుకోవచ్చు, బట్ సింహాసనం ప్రతిసారి తీయడం అంటే అంత ఇదిగా ఉండదు. కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు బాగా షైనీగా ఉండేటట్టు ఏదో ఒకటి చూసుకుని క్లీన్ చేసుకొని పెట్టుకున్నామంటే 15 డేస్ వరకు అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయి. సో మొత్తానికి ఫస్ట్ కొన్ని తోమేశాను. ఇప్పుడు మిగతావన్నీ అంటే పర్టికులర్గా దేవుడి సింహాసనంలో ఉండేవి అవన్నీ కూడా నీట్గా వాష్ చేసేసాను అనమాట. చక్కగా తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా అది అయిన తర్వాత సింక్ అది కూడా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇంతకు ముందైతే మా అమ్మ వాళ్ళప్పుడు కూడా, మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు సబీనాతో గట్రా తోమేవారు. నేను కూడా కొన్ని రోజులు సబీనాతోనే తోమేదాన్ని, ఇంకా తర్వాత పీతాంబరితో తోమేదాన్ని. ఇప్పుడు ఈ పౌడర్ వచ్చిన తర్వాత దీంతోనే తోముతున్నా అనమాట. ఎప్పుడు డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళినా యాక్చువల్లీ అవి ఫ్రీగా వస్తాయి, ఒక్కోసం ఏదో ఐటెంకి ఫ్రీగా వస్తాయి అనమాట. మా ఇంటి దగ్గరలో ఉన్న స్టోర్లో వాళ్ళు మాకు బాగా తెలుసు. ఐ థింక్ ఆ ఫ్రీవి ఇవ్వరనుకుంటా. నేను ఎప్పుడు వెళ్ళినా అవి అడిగి తెచ్చుకుంటాను అనమాట, ఉంటే ఇవ్వండి అని. సో నేను ఎప్పుడు వెళ్ళినా ఇస్తారు. ఒక్కొక్కసారి నేను మర్చిపోయినా వాళ్ళే గుర్తుగా ఇచ్చేస్తారనమాట. మేడం తీసుకెళ్ళండి, మీరు అడుగుతూ ఉంటారు కదా అని చెప్పి. దాంతోనే ఎక్కువ క్లీన్ చేస్తాను నేను. ఇంకా క్లీన్ అయిపోయాయి కాబట్టి ఒక్కొక్కటి మెల్లిగా పొడి క్లాత్తో తుడిచేస్తున్నాను అనమాట. అంటే ఒక వాష్ చేసిన టవల్ని అయితే పెట్టుకుంటాను నేను. డైలీ కూడా క్లీన్ చేసేవి అయితే ఉంటాయి కదండి, అంటే కుందులు అవన్నీ డైలీ క్లీన్ చేసుకుంటాం, పంచపాత్ర, ఉద్ధరిణి, ఇవన్నీ డైలీ క్లీన్ చేసుకునే సామాన్లు ఉంటాయి కదా. వాటన్నిటి కోసం నేను ఒక పొడి క్లాత్ పక్కనే ఒక ఇది ఉంది కదా, మల్టీ పర్పస్ స్టాండ్ ఒకటి ఉంది కదా, అందులోనే దేవుడికి సంబంధించినవన్నీ పెట్టుకుంటా అనమాట. మా హస్బెండ్ వేసుకునే డైలీ యూజ్ చేసుకునే పంచులు అన్నీ కూడా అక్కడే పెట్టుకుంటారు. పూజకి కట్టుకొని మళ్ళీ తిరిగి వెంటనే మడత పెట్టేసుకొని అందులోనే పెట్టుకుంటారనమాట. అంటే బయట సామాన్లతో బయట వస్తువులతో అస్సలు కలపరు. నేను కూడా ఈ టవల్స్ అవన్నీ కూడా ఆ స్టాండ్లో పెట్టుకుంటాను. మళ్ళీ వారానికి ఒకసారి అలా వాష్ చేసుకొని మళ్ళీ మడత పెట్టుకొని అందులోనే పెట్టేసుకుంటాను. ఇంకా అన్నీ అయ్యి క్లీన్ అయిపోయిన తర్వాత చక్కగా దీపం ఒకటే పెట్టుకున్నాను ఇవాళ. పూజది ఏం చేయలేదు. మా హస్బెండ్కి కూడా అంత టైం లేదు ఇవాళ. అంటే నేను ఇది స్టార్ట్ చేయడమే 8 o'clock అయిపోయింది, ముగించేటప్పటికి అరౌండ్ 10 అయితే అయిపోతుంది అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా ఆయనకు పూజ చేసుకునే టైం లేదు. అందువల్ల ఏంటంటే నేనే మాత్రం పూజ చేయలేదు, జస్ట్ దీపారాధన మాత్రం చేసేసుకున్నాను. ముందు రోజే పువ్వులు అవన్నీ తెప్పించి పెట్టుకున్నాను. సో దండలు కొంతవరకు వేసేసి పూలతో చక్కగా అలంకరించుకొని దీపారాధన చేసుకొని ఇంకా ధూపాలు, దీపాలు, నైవేద్యం కూడా పెట్టేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇవాళకి ప్రశాంతంగా ఉంటుంది, దేవుడు అంతా క్లీన్ అయిపోయి పూజ చేసుకుంటే. ఇంకా మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్లోకి ఏమో ఇవాళ పల్లీలు మార్నింగ్ బాయిల్ చేశాను కదా, అందులోనే కాస్త ఆనియన్స్, టొమాటోస్ అవన్నీ వేసి కొంచెం నిమ్మరసం కూడా పిండేసి ఇచ్చేస్తాను అనమాట. అయితే రాగిజావ తాగుతారు, లేదంటే ఇలాంటివి ఏమైనా నట్స్ ఏమైనా నానబెట్టేసి ఇలా కొంచెం సీజనింగ్ చేసేస్తే తింటారనమాట. ఇంతకుముందు అయితే ఓన్లీ సీరియలే తినేవారు. ఇప్పుడు కొంచెం అంటే అదే తింటూ ఉంటే అలా బోర్ కొట్టేస్తుంది కదా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్. ఈయనకి కూడా అలాగే కొంచెం బోర్ కొట్టిందంట. అది కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాము, ఇలా ఏమైనా తిందాము, కొన్ని రోజులు చేంజ్ చేయాలి బ్రేక్ఫాస్ట్, నాకు కొంచెం ఏంటంటే బోర్ కొట్టేస్తుంది అది తిని తిని అని అన్నారు. అందువల్ల ఏంటంటే ముందు రోజు నైటే ఏదో ఒక నట్స్ అయితే నానబెట్టేస్తుంది అనమాట. పల్లీలు, శనగలు, పెసలు ఇలా ఉంటాయి కదా, బఠానీలు, అలా ఏదో ఒకటి నానబెట్టి మార్నింగ్ ఇలాగ అందులో ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మరసాన్ని పిండి ఇచ్చేస్తే ఇష్టంగా తింటున్నారు. నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈయనకి ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు బాగా అలవాటు నేవీలో చేసేటప్పుడు. ఆ తర్వాత ఇది కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా, అందువల్ల సీరియల్ తినేవారు అనమాట. సీరియల్ కూడా అంత అంటే ఫిల్లింగ్గా అనిపిస్తుంది కానీ అంతగా కడుపు నిండిపోయి పొట్ట ఇదైపోయినట్టుగా ఉండదు అది. సో లైట్గా ఉంటుందని అది తినేవారు. మళ్ళీ బోర్ కొడుతుందని చెప్పి కొన్ని రోజులు ఇలా తిందామని చెప్పారు. సరే, ఎవరికి ఏది నచ్చితే అది చేసి పెట్టాలి. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను కాసేపు రిలాక్స్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా వంటకి స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ మా బాబు ఒక్కడికే చేశాను కదా, ఇంకా ఏమీ మిగలలేదు. సో మా ఇద్దరి కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తే ఇంకా నైట్కి కూడా ఇదే ఉండిపోతుందిలేండి. మరి ఇంకా నైట్కి అసలు ప్రిపరేషన్స్ ఏమీ ఉండవు. ఇవాళ నేను లంచ్లోకి సాంబార్ చేస్తున్నాను.
ఇంకా అలాగే వంకాయ మసాలా కూర కూడా చేస్తున్నాను అనమాట. ముందు పప్పు నానబెట్టేశాను. సో దాంట్లో టమాటాలు వేసేసి కుక్కర్లో పెట్టేశాను. తర్వాత చింతపండు కూడా నానబెట్టేశాను. ఇంకా వంకాయ కూర కోసం మసాలా రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఇది అందరికీ తెలిసిన కూరేలేండి, ప్రత్యేకంగా అంత స్పెషల్ కూర ఏం కాదు. పల్లీలు వేయించుకొని చేసుకుంటాం కదా అదే. ఇంకా చెక్క, లవంగాయ, తర్వాత ఇలాచి, ఇంకా ఎండుమిరపకాయలు, ధనియాలు, తర్వాత నువ్వులు, గసగసాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ఇవన్నీ ఫ్రై చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా అందులోనే కొంచెం పచ్చి ఉల్లిపాయలు, ఇంకా అలాగే అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇంకా మసాలా పెట్టుకొని వంకాయ కూర చేసుకోవడమే. రెగ్యులర్గా చేస్తుంటారు కదా అందరూ. ఆ డ్రై రోస్ట్ చేసుకున్నవన్నీ కూడా ఫస్ట్ మిక్సీలో వేసేసుకున్నాను. ఆ తర్వాత వంకాయలు కొన్ని పాడైపోయాయి, సో అవి ముక్కలు కట్ చేసేసుకున్నాను. కొన్ని సరిగ్గా ఉన్నాయి, అవి ఏమో 4 ఘాట్లు పెట్టుకొని ఆయిల్లో వేసేసుకొని ఫస్ట్ ఉప్పు వేసేస్తాను అనమాట. ఎందుకంటే మసాలాతో పాటు వేస్తే ఆ ఉప్పు వంకాయల్లోకి అసలు వెళ్ళటం లేదు. సో మసాలా పేస్ట్ అదంతా కూడా గ్రేవీ అంతా బాగుంటుంది, వంకాయలోకి ఉప్పు వెళ్ళకపోవడం అంత రుచిగా అనిపించట్లేదు అనమాట. సో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ముందే ఉప్పు వేసేస్తాను. కొన్ని కూరలకైతే లోపల 4 ఘాట్లు పెడతాం కదా, వాటికి ఉప్పు రాసేస్తాను అనమాట లోపల నుంచి. అప్పుడు ఉప్పుతో పాటు కుక్ అవుతాయి, సో కొంచెం మంచిగా టేస్ట్గా అనిపిస్తున్నాయి. అయితే ఈసారి దాని ఉప్పు లోపలికి అయితే రాయలేదు, అందుకే బయట నుంచి ఉప్పు వేసేసి మూత పెట్టేశాను. ఈలోగా మసాలా గ్రైండ్ చేసుకున్నాను కదా, అందులో ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకొని పేస్ట్లా చేసుకొని అదేమో కూరలో కలిపేశాను. కొంచెం వంకాయలు వేగిన తర్వాత ఆ తర్వాత ఒక్క టమాటో వేసుకున్నాను అంతే. ఆ టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇందులో కాస్త కారం అయితే 2 ఎండుమిరపకాయలు మాత్రమే వేసాం కాబట్టి కొంచెం కారము, తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకొని దాన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు ఉప్పు కొద్దిగా తగ్గింది అనిపించింది, అందువల్ల ఏంటంటే ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. తర్వాత పసుపు, కారం అన్నీ వేసుకొని జస్ట్ అలా సిమ్లో మూత పెట్టేస్తే దగ్గరగా అయిపోతుంది అనమాట కూర. గ్రేవీ అంతా ఫ్రై అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది, అంటే ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పటి వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కూర చాలా బాగుంటుంది. ఇది ఇలా అవుతున్నప్పుడే నేను కొంచెం పక్క స్టవ్లోకి షిఫ్ట్ చేసేసాను అనమాట. ఇటు సైడ్ ఇంకా సాంబార్ పెట్టేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా ఇదంతా నూనె అదంతా చిందుతుంది కదా, ఒకసారి అయితే వైపు ఇచ్చేస్తున్నాను. అలాగే ఉండి నెక్స్ట్ ఇంకా మిగతా వంట కూడా చేసామనుకోండి ఎక్కువ జిడ్డు అయిపోతుంది. అందువల్ల ఏంటంటే మధ్యలో ఒకసారి కొంచెం కూర అవి ఏవైనా కొలిక్కి వచ్చాయి అన్న తర్వాత ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేస్తాను నేను. వంట అంతా అయ్యాక మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. అలా మధ్యలో గజిబిజి గందరగోళంగా ఉంటే నాకు మరో వంట కుక్ చేయాలనిపించదు అనమాట. అందువల్ల ఏంటంటే మధ్యలో ఒక్కొక్కసారి క్లీన్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా సాంబార్లోకి కొంచెం ఉల్లిపాయలు, తర్వాత చిన్న సొరకాయ ముక్క ఉంది అది, ఇంకెక్కువ ముక్కలేం లేవని చెప్పి కొంచెం క్యారెట్ కూడా వేసేసాను. అవన్నీ కూడా చింతపండు రసం వేసేసి ఉప్పేసేసి మూత పెట్టేశాను. అది మూత పెట్టలేదు, బాయిలింగ్ పెట్టేశాను. ఇక్కడ కూర అయితే నెమ్మదిగా సిమ్లో పెట్టాను కదా, చక్కగా అయితే ఆయిల్ తేలిపోయింది బయటికి. ఇంక ఇక్కడతో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, కూర అయిపోయింది. ఈలోగా ఇది బాయిల్ అవుతున్నాయి కదా, అంటే ముందే చింతపండు వాటర్ వేసుకొని బాయిల్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పప్పు, అది పప్పు టమాటాలు అది బాగా మెనిపేసి అది కూడా వేసేసాను. ఇందాకలు ముక్కలు ఉడికించుకున్నప్పుడే కాస్త ఉప్పు అది చూసి వేసేసాను అనమాట, ముక్కలుకి ఉప్పు పడుతుంది కదా అని చెప్పి. ఉప్పు పుల్లలో ఉడికితే ముక్కలు కూడా మంచి టేస్ట్గా ఉంటాయి. ఆ తర్వాత ఇది ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇంకా సాంబార్ పౌడర్ ఇంట్లోనే నేను చేసుకుంటానని చెప్పాను కదా, కూరలకి సాంబార్లకి అన్నిటికీ ఆ ఒక్క పౌడరే వాడతాను. సో ఆ పౌడర్ కూడా మనకి ఒక 4-5 స్పూన్స్ అయితే వేసుకున్నాను, అంటే అది చిన్న స్పూను, అందుకే ఒక 4-5 వరకు వేసుకున్నాను. టేస్ట్ అయితే ఇవి చాలా చాలా బాగుంటుంది ఆ పౌడర్ వేయడం వల్ల. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. పోపు కూడా పెట్టేశాను, ఇంగు పోపు పెట్టాను, వెల్లుల్లిపాయ వేయలేదు కదా అందుకే ఇంగు పోపు పెట్టాను. వెల్లుల్లిపాయ వేస్తే ఇంగు పోపు అంతగా బాగుండదు అనమాట, రెండింటికి కాంబినేషన్ అంతగా సెట్ అవ్వదు. ఇంకా వంట అయిపోయింది, మా హస్బెండ్కి బాక్స్ కూడా ఇచ్చి పంపించేసి నేను కూడా తినేసి చిన్న పవర్ నాప్ వేసేలోగా ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంకా యాజ్ యూజువల్గా మళ్ళీ పనులన్నీ స్టార్ట్ అవుతాయి కదా, మా బాబు రాకుండా ముందే ఒకసారి ఇల్లు అయితే తుడిచేస్తున్నాను నేను. ఇంకా వచ్చిన దగ్గర నుంచి వాడికి ఏదో ఒకటి తిండి పెట్టాలి, ఆ తర్వాత కొంచెం సేపు కూర్చొని చదివిపించాలి. ఇంకా టైం అసలు ఉండట్లేదు, ఈవినింగ్ అయిపోతుంది బాగా అని చెప్పి వాడు రాకుండానే ఇల్లు తుడిచేస్తున్నాను. ఇల్లు మాకు బయట బాల్కనీ ఉంటుంది, కొంచెం పెద్దది. సో ఇల్లు, హాలు, బాల్కనీ ఇవన్నీ కూడా ఈవినింగ్ కూడా ఒకసారి తుడుస్తా అనమాట.
అయితే ఎవరు పాడు చేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అంత ఎక్కువగా చెత్త ఏం అవ్వదు. మార్నింగ్ నేను క్లీన్ చేసుకున్నాక రోజంతా నేనే ఉంటాను. అయినా సరే పెద్ద చెత్త అవ్వదు, కానీ ఒకసారి తుడిచేసుకుంటే ఇంకా నైట్ వరకు నీట్గా ఉంటుంది. ఇలా తుడిచి ఇంకా కంప్లీట్ అయిందో లేదో మా బాబాయ్ అయితే వచ్చేస్తాడు అనమాట. టైం అయిపోయింది వాడు రావడం కూడా. ఇదిగో వాడు రానే వచ్చేసాడు. బాగా అలసిపోయి ఆడుకొని వస్తాడు కదా. ఇంటికి వచ్చింది ఏం చాలా, అదేంటి అక్కడ ఉంది, ఇదేంటి ఇక్కడ ఉంది, ఇదేంటి వచ్చింది, అదేం ఆర్డర్ వచ్చిందని ఎంక్వైరీ చేస్తూనే ఉంటాడు వాడు. ఆ తర్వాత ఇంకా వాడు కూడా తీసుకొచ్చిన బాక్సులన్నీ కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను. ఇది అవుతుంది. వీడికి స్నాక్స్ పెట్టి ఏదైనా తినడానికి పెట్టి కాఫీ కలిపించి మళ్ళీ కాసేపు ఉంటామో లేదో మా హస్బెండ్ వస్తారు, ఈయన కూడా బాక్సులు తీసుకొస్తారు. అలా రోజు మొత్తం మీద 4-5 సార్లు అయినా వెజల్స్ క్లీన్ చేసే డ్యూటీ ఉంటుంది అనమాట నాకు. కొద్దిగా ఏంటి అంటే ఎప్పుడప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటే కొంచెం నీట్గా ఉంటుంది కదా. ఇంకా వాడి కోసం కాఫీ అయితే కలుపుతున్నాను. అదే ఇడ్లీ పిండితో కొంచెం పొంగరం కూడా వేసేసాను అనమాట. ఇవాళ పన్నీర్ పకోడీ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అసలు చేయలేదు. సరే రేపు చేస్తానులే అంటే వాడికి మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పాను, నీకు పన్నీర్ పకోడీ చేసి పెడతానులే సాయంత్రం అని. బట్ ఇవాళ చేయలేదు అనమాట. ఇడ్లీ పిండి ఉంది కదా, దాంతోనే కొంచెం పొంగరంలా వేసేసాను. మార్నింగ్ చేసిన సాంబార్ ఉంటే దాంతోనే సర్వ్ చేశాను అనమాట. కాఫీ ఇంకా ఈ పొంగరం అయితే పెట్టేశాను అనమాట. తినేసి చాలాసేపు చదువుకుంటాడు. మళ్ళీ నైట్ వరకు అస్సలు లేవడనమాట. ఫుల్గా చదువుకుంటాడు. మళ్ళీ నైట్ 9 అలా లేస్తాడు చదువు దగ్గర నుంచి. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నానండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.